హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. సో ఎవరైతే ఛానల్ చూస్తుందో లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో మనం సో నెక్స్ట్ వచ్చేసి విల్ సి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో మనం నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇందులో చూద్దాం. ఓకే, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నథింగ్ బట్ టెక్స్ట్ ప్యాటర్న్స్ అనొచ్చు మనము. ఓకే, సో టెక్స్ట్ ప్యాటర్న్స్. ఓకే, సో మోస్ట్లీ మనము గ్రెప్ ఆర్ విఐ ఆర్ ఇఫ్ యూ కెన్ యూజ్ విత్ ఏడబ్ల్యూకే, ఎస్ఈడి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ టూల్స్ అంటే ఈ కమాండ్స్తోనే మనము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని వాడతాం. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనకి లైనెక్స్లో గ్లోబింగ్ అని కూడా ఉంటుంది. ఓకే, సో గ్లోబింగ్ అండ్ టెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఒకటి కాదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్రేప్ ఏ స్టార్ అంట. ఏ స్టార్ అనేది ఇక్కడ గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో నేను ఎప్పుడైనా కానీ సింగిల్ కోట్స్లో పెడుతున్నా అంటే ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కిందకి వస్తుంది. ఓకే, సో ఇది ఏ స్టార్ అంటే నార్మల్గా ఇది ఫైల్ని. ఓకే, సో ఫైల్ ఏతో స్టార్ట్ అయ్యే ఫైల్స్ అని డిస్ప్లే చేస్తుంది, అంటే గ్రేప్ చేస్తుంది అని అర్థం ఇది. ఓకే, సో ఇది గ్లోబింగ్, ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఈ రెండింటికి తేడా అది. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మనము ఈ కమాండ్స్తోనే ఎక్కువగా వాడతాం, అంటే మనం వాడతాం కానీ విల్ బి యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ టూల్స్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ వాడేది డాట్ అండ్ ఆల్సో రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ కోసము, ఆర్ ఎల్స్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఆల్ఫా. ఓకే, సో ఈ విధంగా కూడా క్లాసెస్ లాగా కూడా యూజ్ చేస్తాం మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే యూ విల్ బీ గెటింగ్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే క్యాట్ రెగెక్స్. ఓకే, సో ఇది నా ఫైల్. ఓకే, సో ఇది నా రెగెక్స్ ఫైల్. ఓకే, సో ఇందులో నాకు డేటా ఉంది. ఓకే, BIT బైట్ బూట్ బ్లోట్ అనేసి ఐ హావ్ క్రియేటెడ్ సంథింగ్. ఓకే, సో ఇఫ్ ఐ గ్రేప్. ఓకే, సో గ్రేప్, సో నేను ఏం చేస్తానంటే ఐ యూజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ b.t. ఓకే, అండ్ ఆల్ సే రెగెక్స్. ఓకే, గ్రేప్ కమాండ్ రాంగ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఏం కనిపిస్తుంది, బిట్ అండ్ బైట్. అంటే ఈ డాట్ ఏంటంటే ఏదైనా ఒక క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఇట్ హ్యాస్. ఓకే, ఆ తర్వాత టీ ఉండాలి. ఓకే, నేను అదే ఇప్పుడు డాట్ తర్వాత స్టార్ యూజ్ చేసాను అనుకోండి. ఓకే, స్టార్ యూజ్ చేస్తే అది ఏం చేస్తుంది చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ స్టార్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ ద character and all the words like BT, bit, byte, boat అన్ని చూపిస్తుంది. అంటే వాట్ ఎవర్ కమ్స్ ఆఫ్టర్ వన్ క్యారెక్టర్. ఓకే, సో ఆ క్యారెక్టర్ తర్వాత ఏదైతే వస్తుందో అదంతా కూడా మనము చూపిమని చెప్తున్నాం. ఓకే, అదే నేను ఇప్పుడు ఇక్కడ డాట్ బదులు ఓ యూజ్ చేసిన అనుకోండి. ఓకే, సో వాట్ విల్ బి ది అవుట్పుట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓన్లీ BT బూట్ మాత్రమే వస్తుంది. ఓకే, సో ఎందుకంటే ఇట్ ఈస్ సర్చింగ్ ఫర్ ఓ ఆర్ రిపిటేటివ్ ఆఫ్ ఓ. స్టార్ అంటే ఎన్ని ఓస్ వస్తున్నాయో అన్ని రిపిటేటివ్ ఆఫ్ ఓస్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము VI రెజెక్ట్స్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు లాస్ట్ లైన్. ఓకే, సో ఇఫ్ ఐ యూజ్ బూట్. ఓకే, సో ఇఫ్ ఐ యూజ్ ఇట్ అగైన్. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి బూట్ అనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఓ అనే క్యారెక్టర్ ఒక్కసారైనా నంబర్ ఆఫ్ టైమ్స్ అయినా వస్తుందని అర్థం. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, అదే నేను ఇప్పుడు గ్రేప్ B.T ఇచ్చి టీ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో అగైన్ మై ఫైల్ నేమ్ ఇస్ రెగెక్స్. ఓకే, సో ఇక్కడ నాకు ఏమీ వస్తలేదు. ఓకే, సో క్వశ్చన్ మార్క్ అనేది ఏంటంటే ఇట్స్ అ అడ్వాన్స్డ్ వర్జన్. అంటే మనకి ఏంటంటే లైక్ whenever you are talking about the regular expressions, enhanced features కూడా ఉంటాయి. ఓకే, సో సమ్ ఆఫ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే ఎక్స్టెండెడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటాం మనం. ఓకే, సో ఎక్స్టెండెడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ఈ క్వశ్చన్ మార్క్ అనేది మనకి వస్తుంది. ఓకే, సో ఇట్లాంటి టైంలో మనం ఏం యూజ్ చేస్తామంటే ఈ గ్రేప్ అంటుంది మనకి. ఓకే, సో ఈ గ్రేప్ అని యూజ్ చేస్తే. ఓకే, సో నౌ ఇట్ ఈస్ షోయింగ్ దిస్ థింగ్. అదే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓ యూజ్ చేసిన అనుకోండి, మీకు ఓన్లీ BTA చూపిస్తుంది. అంటే ఇది క్వశ్చన్ మార్క్కి ఇది వర్క్ అవ్వదు. ఓకే, సో ఓన్లీ స్టార్కి మాత్రమే వర్క్ అవ్వదు. అదే డాట్ ఇచ్చిన అనుకోండి ఇట్ విల్ వర్క్. ఓకే, సో ఈ విధంగా మనము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా 0 or 1 టైంని మాత్రమే చూస్తుంది. అదే మీకు
స్టార్ ఇస్తే 0 ఆర్ మెనీ టైమ్స్ కూడా చూస్తుంది. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను మీకు ఇప్పుడు VI regex అని. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఐ సే BIITE. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను B డాట్ క్వశ్చన్ మార్క్ యూజ్ చేసినా కానీ మనకి అది కనిపించట్లేదు. అదే నేను ఇప్పుడు BI స్టార్ అని ఇచ్చిన అనుకోండి, ఇట్ విల్ షో దిస్. ఓకే, సో BIITE అనేది ఇక్కడ కనిపిస్తుంది, కానీ ఇక్కడ మీకు కనిపించలేదు. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా సరే 1 ఆర్ 0 ఆర్ 1 టైమే చూస్తుంది. ఓకే, ఒక్కసారి రిపీట్ అయితేనే ఇది డిస్ప్లే చేస్తుంది, అదర్వైజ్ ఇట్ వోంట్ డిస్ప్లే. అదే మీకు స్టార్ అయితే ఎన్నిసార్లు రిపీట్ అయినా డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మనం ఇంకా చేస్తూ ఉంటాం, లైక్ వెన్ ఎవర్ వీఆర్ మూవింగ్ ఇన్ టు దిస్ కోర్స్. ఓకే, సో మీకు ఎక్కువ ఐడియా వస్తుంది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది. ఓకే, సో మీకు ఐడియా ఉండాలి యాక్చువల్లీ వాట్ ఈస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఐడియా ఉండాలి, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్ కూడా. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ గ్లోబింగ్. ఓకే, సో ఈ విధంగా మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ AWK అండ్ SCD అనేది మనం జనరల్గా లైనెక్స్ ప్రోగ్రామింగ్లో, లైనెక్స్ స్క్రిప్టింగ్లో ఎక్కువగా యూజ్ చేసే కమాండ్స్ ఇవి, AWK అండ్ SCD అనేది. ఓకే, సో AWK వచ్చేసి ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్స్ట్ ప్రాసెసింగ్ యూటిలిటీ లైనెక్స్లో. ఓకే, అండ్ ఆల్సో ఇది ఎక్కువగా మనము డేటా ఎక్స్ట్రాక్షన్కి, రిపోర్టింగ్కి ఎక్కువగా వాడతాం. ఓకే, సో వీల్ యూజ్ ఫర్ డేటా ఎక్స్ట్రాక్షన్ అండ్ రిపోర్టింగ్. ఓకే, సో ఇది ఎట్లా వాడతాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను AWK-F ఓకే కోలన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లైనెక్స్ టీమ్. ఓకే, లైనెక్స్ టీమ్ అని చెప్పి ప్రింట్ $4 అని అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు ఇందాక నేను 1003 డిస్ప్లే చేసిన. ఓకే, సో ఆ విధంగా మనకి ఇది 1004 యాన్సిబుల్ యూజర్ అని కొడితే 1003 డిస్ప్లే చేసి, అంటే మనం ఏంటంటే డైరెక్ట్గా వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ సంథింగ్. ఓకే, సో వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఎ ఫైల్. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ నేను చేసి రన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో ఇఫ్ ఐ సే AWK-F, సో ఐల్ సే కోలన్ /Linux team. Okay, so /Linux team, and what I'll do, I'll print. Okay, so what I'll print okay $4 అంటే 4th కాలమ్ నేను ప్రింట్ చేయమంటున్నా. ఓకే, సో ఫైల్ నేమ్ వచ్చేసి మనది etc passwd, రైట్. సో ఇక్కడ యూ నీడ్ టు ఎండ్ దిస్. ఓకే, ఎంటర్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు 1001 అని చూపిస్తుంది. ఓకే, సో అదే నేను ఇప్పుడు ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ లైనెక్స్ టీమ్ ఇఫ్ ఐ గో ఫర్ Ansible యూజర్. ఓకే, సో 1003 మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ ది AWK. ఓకే, సో AWK మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, సో యూ కెన్ fetch all the examples and you can run. Okay, so if you want more on AWK. Okay, so and also if I want to do something with ls-l. Okay, so ls-l use చేసి నేను /etc. Okay, so what I'll do, I'll grep with AWK /pass. Okay, so what I'll do again, I'll print. Okay, and I'll say less. Okay, I'll remove less. Okay, సో ఇక్కడ చూడండి మనకి పాస్వర్డ్తో ఓకే ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో అనేది మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, అండ్ డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, సో ఇది మనం నార్మల్గా చేయలేము అంటే నార్మల్గా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ ETC తర్వాత మనం గ్రెప్ యూజ్ చేసినా ఇది చేయొచ్చు, రైట్. ఇప్పుడు నేను గ్రెప్ పాస్ అని యూజ్ చేస్తే కూడా చేయొచ్చు. ఓకే, బట్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సంథింగ్ ఆన్ ద ప్రోగ్రామింగ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫెచ్ సంథింగ్, ఓకే, సో అప్పుడు మీరు AWKని యూజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చే కమాండ్ వచ్చి సెడ్. ఓకే, SCD అంటే ఏంటంటే స్ట్రీమ్ ఎడిటర్ అంటారు దీన్ని. ఓకే, సో జనరల్గా అయితే స్ట్రీమ్ ఎడిటర్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ లుక్స్ లైక్ VI. ఓకే, సో ఏంటంటే మనము డిస్ప్లే చేసి చేయకుండా వీఆర్ డూయింగ్ ఇట్ కమాండ్ లైన్. ఓకే, సో ఇది కూడా చాలా పవర్ఫుల్ కమాండ్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే లైనెక్స్ ప్రోగ్రామింగ్, లైనెక్స్ స్క్రిప్టింగ్ చేస్తున్నప్పుడు SCD చాలాసార్లు యూజ్ చేస్తాం మనం. ఓకే, సో SCD వచ్చేసి జనరల్గా మనము సెర్చ్ చేయడానికి, టెక్స్ట్ సెర్చ్ చేయడానికి, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్స్ ఆన్ మ్యాచింగ్ టెక్స్ట్. ఓకే, సో ఏదైనా మ్యాచింగ్ టెక్స్ట్ ఉంది దానిపైన మీరు ఏదైనా చేంజెస్ చేయాలి, పర్ఫామ్ చేయాలనుకుంటే అది యూజ్ చేయొచ్చు, SCD యూజ్ చేయొచ్చు. ఓకే,
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెట్ ఫైల్ అని ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, vi set file. ఓకే, సో ఇఫ్ ఐ సే 1, ఓకే 1 2 3 4 5. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను క్యాట్ సెట్ ఫైల్ అంట. ఓకే, సో 1 2 3 4 5 అనేసి నేను ఒక ఫైల్ని క్రియేట్ చేసిన. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు సీ ది 4th లైన్, ఓకే std, ఓకే సో ఐ విల్ సే -n 4p అండ్ సెట్ ఫైల్. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు 4th లైన్ ఇది డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్, వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ std. ఓకే, సో ఇఫ్ ఐ సే std -i and I will say s/4/ I will say four, okay, and I will say /g సెట్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు ఈ కమాండ్ చూస్తే మీకు మోస్ట్లీ ఏది మనం విఐలో చేసినాం. ఓకే, సో వెన్ ఎవర్ వి సే లైక్ టు రీప్లేస్ సంథింగ్, ఓకే సో ఇప్పుడు ఒక వర్డ్ని నేను ఇంకో వర్డ్తో రీప్లేస్ చేయాలనుకుంటే కూడా మనం విఐలో కూడా ఇలాగే చేస్తాం. ఓకే, సో ఇన్ ది సేమ్ వే వీఆర్ డూయింగ్ హియర్. ఓకే, సో std -i ఇప్పుడు నేను ఎంటర్ కొట్టిన అనుకోండి. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే 4. ఓకే, సో 4th లైన్ ఏముంది మనకి 4 అని చూపిస్తుంది. ఓకే, సో క్యాపిటల్ 4తో ఇది రీప్లేస్ చేసేసింది, రైట్. అదేవిధంగా నేను ఎడిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ఎడిట్ దిస్ ఫైల్, ఓకే సో ఇఫ్ ఐ సే std -i అంటాను నేను, -e అండ్ ఐ విల్ సే 4d అంటే ఐ వాంట్ టు డిలీట్ ద 4th లైన్. ఓకే, సో ఇఫ్ ఐ సే 4th లైన్ డిలీట్, ఓకే ఎంటర్. ఓకే, సో ఇక్కడ నేను చూస్తే ఇప్పుడు నాకు 4th లైన్ లేదు. ఓకే, 5th లైన్ అయిపోయింది. అంటే ఇఫ్ ఐ సే క్యాట్ సెట్ ఫైల్, ఓకే సో 4 అనేది లేదు, అంటే 4 ఆ లైన్లో ఉన్నది డిలీట్ అయిపోయింది. ఓకే, అగైన్ ఇఫ్ ఐ రిమూవ్ మనకి ఆ లైన్ ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ఇట్. ఓకే, సో ఇది మనకి AWK అండ్ std. AWK అండ్ stdలో మీకు చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. ఓకే, సో ప్లీజ్ గో అండ్ రన్ ఆల్ దోస్ ఎగ్జాంపుల్స్ సో దట్ యూ విల్ బీ in a position to answer whatever the interview questions you get. Okay, so ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కమెంట్స్ మీకు ఇంటర్వ్యూలో అడిగే కమెంట్స్, అండ్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు బికమ్ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఇంకా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ లర్నింగ్. థ్యాంక్ యూ అండ్ బై.